स्वामी కొంచెం సైడ్ కి వచ్చితేరా దండిచ్చే చూడమని हृदास्य पुण्डरीकानि समुद्रस्य गृहामयिमे आयुर्देवताभ्यो नमो नमः हरिः ओम् आयने परागणे दूर्वारोहन्तु हृदास्य पुण्डरीकानि समुद्रस्य गृहामयिमे देवताभ्यो नमो नमः ओम् योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अवां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति स्वाहा उदाराय स्वाहा समानाय स्वाहा आवाहिदेभ्यो आयुर्देवताभ्यो नमः नमो नमः बहुवीज फलानि निवेदयामि मध्ये मध्ये अमृतपानीयं समर्पयामि हस्तौ पादौ प्रक्षालयामि उपसित्यर्थं ताम्बूलां समर्पयामि वेदाहमेतं पुरुषं महाङ्गम् आदित्यवर्णं नमस्तु वारे सर्वाणि रूपाणि विचित्यरीरः नामानि कृत्वा विवदन्यथास्ते सम्राजं च विराजं च ऋषिव्याजनो गृहे लक्ष्मीरास्तस्य मुखे त्वयामासं सृजयासि सन्ततः श्रीविष्णु समस्त सन्मङ्गलानि भवन्तु शिवक्रमवारमण गोविन्द पुष्पाञ्जलिं समर्पयामि ఈ కెమెరా కామన్నా
नागस्य पृष्ठमपि संवसन्नो वैष्णवीं लोक इहमादयन्ता कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। हरिः ओं यस्ते मन्यो अविदद्वज्रसायक सार्यामदा समार्यन्वया आयुजा सहस्कृतेन सहसा सहस्रः मन्योरिन्द्रो मन्योरेवासदेवो मन्योरोहारुणो जातवेदः मन्यं विषयेदते मानुषीर्या पाहिनो मन्योर्यातपसोदजोषाः अभिः मन्यो तपसस्तवीयान् तपसायुजा विजहि शत्रून् अमित्रः वृत्तः दस्यः च विश्वावसून्यात्पराज्वन्मः भक्तिमन्यो अभियो శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చంద్రశేఖర స్వామి వారి యొక్క మా ఆచార్య యొక్క మంగళాశాసనాలతో కొన్ని వందల సంవత్సరాలుగా బొబ్బిలి కోటలో దర్బార్ మహల్లో జరుగుతున్నటువంటి ఆయుధ పూజ ఇవాళ వేలాది మంది ప్రజల సమక్షంలో మన వేణుగోపాల స్వామి కోవిల అర్చకులు సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి పూజ కాదు. బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు కూడాను సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను ఎప్పుడు కూడా ప్రజల గురించి ప్రజల కొరకు ప్రజాభీష్టమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం. అటువంటి బొబ్బిలి సంస్థాన వారసులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణంకి లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోనే ఐశ్వర్యాలతోనే సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష. లోక కళ్యాణంకి చేసే ఈ పూజకి మరి బొబ్బిలి రాజసింహాసనం ఆఖరి పట్టాభిషేకగ్రస్తులైనటువంటి మా తాతగారు రావు శ్వేతాచలం రామకృష్ణ రంగారావు గారు వారు సింహాసనాన్ని వారి చిత్రపటాలతో అలంకరించి ఆఖరి పట్టాభిషేకగ్రస్తులు అయ్యారు కాబట్టి సింహాసనం మీద వారిని కూర్చోబెట్టి పూజలు అందించడం జరిగింది. అదేవిధంగా నాన్నగారు ఏనుగు అంబారి మీద మా ఆచార్యులు మా గురువులు చీరస్వామి గారు బొబ్బిలి యొక్క నాటి ఆయుధాలు, తర్వాత మా పూర్వీకుల వేటలో ఉపయోగించినటువంటి ఆయుధాలు, నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి నా కెమెరాలు అన్నిటికీ కూడాను ప్రదర్శించి మరి ఈ యుద్ధం ఈ ఆయుధ పూజని ప్రజలందరి సమక్షంలో ప్రజలందరి సహాయ సహకారాలతో ఆ వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సులతోని మంగళాశాసనాలతో దిగ్విజయంగా చేసుకున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి పంతులు గారు ఒకటి అడిగారు, మీ మనసులో ఏమైనా కోరిక ఉంటే
కోరుకోండి. నేను నా గురించి కోరుకోలేదు. నా ప్రజలు, నా ప్రాంతం, నా నియోజకవర్గం, ప్రత్యేకించి బొబ్బిలి నియోజకవర్గం, నన్ను నమ్ముకున్నటువంటి నా ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళని బాగు చేసి నా ప్రాంతాన్ని, నా నియోజకవర్గాన్ని, నా ప్రజల్ని బాగు చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను.